కాంగ్రెస్ కనిపెట్టిన 2 స్లోగన్స్ వల్ల భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది. హిందువుల మీద దాడులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందులో మొదటి స్లోగన్ హిందీ చీనీ భాయి భాయి. ఈ స్లోగన్ కనిపెట్టింది మన చాచాజీ నెహ్రూజీ. ఈ స్లోగన్ పాడుకుంటూ హిందీ చీనీ భాయి భాయి అంటూ చైనా వాళ్ళతో రాసుకొని పోసుకొని తిరిగేవాడు మన చాచాజీ నెహ్రూజీ. అమెరికా వాళ్ళు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో శాశ్వత సభ్యత్వం కోసం మనల్ని ప్రిఫర్ చేస్తే వద్దని చెప్పి చైనా వాళ్ళకి అప్పగించాడు చేతులారా మన చాచాజీ నెహ్రూజీ. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సోవియట్ యూనియన్ రష్యా వాళ్ళు కూడా మనల్ని అడగడం జరిగింది. అప్పుడు కూడా మన చాచాజీ నెహ్రూజీ చైనా వాళ్ళకి అప్పగించమని చెప్పాడు. మరి ఇంత చేసిన మన చాచాజీ నెహ్రూజీకి చైనా వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చారు. ప్రతిఫలంగా యుద్ధం. ఆ యుద్ధంలో మనం ఓడిపోయాం, చాలా కోల్పోయాం, మీ అందరికీ తెలిసిందే. అక్షరాల 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఈ యుద్ధంలో భారత్ కోల్పోయింది. దీని వలన ఇప్పటికీ ఇంటర్నేషనల్ డెసిషన్ సంబంధించిన ఏ డెసిషన్ అయినా మనం చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక రెండో స్లోగన్ హిందూ ముస్లిం భాయి భాయి. దేశ విభజన సమయంలో అక్షరాల 5 లక్షల నుంచి 10 లక్షల మంది చనిపోయారు. హిందూస్, ఓన్లీ హిందూస్ చనిపోయారు దేశ విభజన సమయంలో. హిందూస్ మరణాలకు కారణం ఏంటి? మత గొడవలు కాదా? మన హిందుస్థాన్లో, మన భారతదేశంలో జరిగే టెర్రరిస్ట్ అటాక్స్ ఎవరి కోసం? ఎవరిని అంతం చేయడానికి? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? మన హిందూస్ని కాదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్రరిస్ట్ అటాకులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న పెహల్గామ్ అటాక్ దీనికి పెద్ద ఎగ్జాంపుల్. ఒక ముస్లిం పొలిటీషియన్ ఏకంగా 15 నిమిషాలు పోలీసులు కానీ సైలెంట్గా ఉంటే హిందువులందరినీ 15 నిమిషాలు చంపేస్తానని చెప్పాడు. ఇదా హిందూ ముస్లిం భాయి భాయి అంటే? ఇది కాకుండా లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, ఈ జిహాదు, ఆ జిహాదు, ఇన్ని జిహాదులు కనిపెట్టేది ఎవరి కోసం అనుకుంటున్నారు? మన కోసమే, మనల్ని అంతం చేయడం కోసమే. ఇంకెక్కడ హిందూ ముస్లిం భాయి భాయి? ఈ హిందూ ముస్లిం భాయి భాయి కదా అని ఒక న్యూస్ యాంకర్ ఒక ముస్లిం అని అడిగితే ఆ ముస్లిం ఏం చెప్పాడో వినండి. इस्लाम के अंदर कोई भाईचारा इस टाइप का नहीं है. इस्लाम के अंदर केवल मुस्लिम मुस्लिम भाईचारा है. हिंदू मुस्लिम भाईचारा कोई नहीं है. आप पढ़ के देखें या किसी आलिम से बात करके देखें. విన్నారు కదా, వాళ్ళ ఖురాన్లో క్లియర్గా రాసిందంట ముస్లిం ముస్లిమే భాయి భాయి. వేరే మతస్థులు ఎవరు వాళ్ళకి భాయి భాయి కాదు. వాళ్ళు అలాగా మనల్ని అనుకోరు. మనల్నే కాదు, ఏ మతం వాళ్ళని కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళకి ముస్లిం ముస్లిమే భాయి భాయి అంతే. మొన్నటికి మొన్న 3 ముస్లిం మహిళలు, తమన్నా, సోనీ, ఉజ్మా, ఈ 3 కావడి యాత్ర చేసి, పాదయాత్ర చేసి మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివుణ్ణి దర్శించుకున్నారు. వాళ్ళు 3 పూజలు చేశారు గుడిలో. ఇది తెలిసిన ముస్లిం సంఘాల నాయకులు ఏం చేశారు? వాళ్ళని ముస్లిం మతం నుంచి వెలివేశారు. ఒక హిందూ ముస్లింని పెళ్లి చేసుకుంటే ఆ హిందూ ముస్లిం కింద మారిపోవాలి, కానీ ముస్లిం మాత్రం హిందూ కింద మారరు. ఇంకెక్కడ హిందూ ముస్లిం భాయి భాయి? ఇంకా కన్విన్స్గా నా హిందూ సోదరుల కోసం నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఆవుని గోమాతగా భావించి, దేవతగా భావించి ఆవుకి తిండి పెడతాం మనం, ఆవునే కోసుకొని తింటారు వాళ్ళు. రెండు ఒకటేనా? ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ భారతదేశం. కానీ అలా జరగటం లేదే, దానికి కారణం ఏంటి? ఆలోచించండి నా హిందూ సోదరులారా, ఆలోచించండి. జై శ్రీరామ్.